హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మలకల పున్నానికి నేను ఈ విధంగా చెంబు, గ్లాసు, దీపకు కుందులు, హారతి కప్పు, హారతి ఇచ్చేది గంట, ఈ విధంగా ప్లేట్లు అన్నీ మంచిగా కడిగేసుకొని వచ్చి గంధం పెట్టేసి కుంకుమ అనేది పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా నేను వారానికి ఒకసారి చెంబు అని కడిగేసి చెంబు, గ్లాసు, దీపపు కుందులు అన్నీ కడిగేసుకొని ఈ విధంగా బొట్లు అనేది పెట్టేసుకుంటాను. ఈరోజు అందులో మలకల పున్నం కాబట్టి అందుకోసం అని చెప్పేసి అన్నీ క్లీనింగ్ చేసేసుకొని ఈ విధంగా గంధం పెట్టేసుకుంటున్నాను. గంధం, కుంకుమ అనేది మనం పీతాంబరం మంచిగా కడిగేసిన తర్వాత పీతాంబరం కూడా వేసి రుద్దేసిన తర్వాత కడిగేసుకున్నాక మనం ఒక పొడి బట్టతో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిసేస్తే కనుక మనకు ఎక్కడే కానీ మరకలు లేకుండా బాగా నీట్గా అనేది ఉంటుంది. మనం రాగి చెంబులు కానీ ఈ తాంబేలి ప్రతిమ అయితే కనుక నాకు గాజుదే ఉంది. దీని వాటర్ పోయడం వల్ల దీనికి గార అనేది చాలా పట్టేసింది. నిదానంగా నీట్గా మొత్తం మన కొత్త దాని లెక్క అనేది వచ్చేసింది చూడండి. ఆ గార అంతా తీసేసేదలకి ఈ విధంగా తాంబేలకు కూడా గంధం పెట్టేసి కుంకుమ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇది ఈ విధంగా మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. నేను రోజు వాటర్ పోసి పూలు అనేది మారుస్తాను. మనం పూజ చేసినప్పుడు కానీ స్నానం చేసుకొని వచ్చి ఈ విధంగా పూలు అనేది తెంపకొచ్చి దేవునికి తాంబేలుకి అనేది పెట్టేసుకుంటే కనుక మన ఇంట్లో చాలా మంచిది. ఆ తర్వాత వచ్చేసి శివలింగానికి కూడా ఈ విధంగా గంధం అనేది పెట్టేసి కుంకుమ అనేది పెట్టేసుకుంటున్నాను. శివలింగం కింద కూడా ఒక రాగి ప్లేట్ అనేది పెట్టేసుకుంటాను. ఈ విధంగా గంటకు, దీపాలకు, అన్ని దాంట్లకు ఇవి గంధం అనేది పెట్టేసి కుంకుమ అనేది పెట్టేసుకుంటున్నాను. అందులో ఎండలు బాగా ఎక్కువ కాస్తున్నాయి, చెమటలు కారిపోతుంటే ఈ విధంగా టేబుల్ పైన అనేది పెట్టేసుకొని ఈ విధంగా దీపాలకు, అన్ని దాంట్లకు గంధం, కుంకుమ అనేది పెట్టేసుకుంటున్నాను. ఒక సైడు ఫ్యాన్ లేకుంటే కనుక చెమటలు అనేది కారిపోతున్నాయి. బాగా ఎండాకాలం ఎండలు అనేది బాగా కాస్తున్నాయి. మంచిగా వాటర్ అనేది తీసుకోండి. వాటర్ ఉండే పండ్లు కూడా తినండి, జ్యూస్ చేసుకొని తాగండి, అంబలి కూడా కాంచుకొని తాగండి. ఈ విధంగా అన్ని దాంట్లకు గంధం, కుంకుమ అనేది పెట్టేసిన తర్వాత ఈ విధంగా చెంబు, గ్లాసు కూడా పెట్టేసానని చూపిస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి దేవునికి ప్రసాదం అనేది పెట్టేదానికి సుజీ రవ్వతోటి కేసరి అనేది చేసేసుకుంటున్నాను. స్టవ్ మీద స్టీల్ది గిన్నె పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి కొంచెం నెయ్యి అనేది వేసేసాను. దాంట్లోనే జీడిపప్పు కానీ మన ఇష్టం, జీడిపప్పు కానీ ద్రాక్ష కానీ ఈ విధంగా వేసేసుకొని నేతలు అనేది లైట్గా ఎగనేయాలి ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న గ్లాసు సుజీ రవ్వ వేసేస్తున్నాను. ఈ విధంగా రవ్వ కూడా బాగా కొంతసేపు దూరగా అనేది ఎగితే కనుక కేసరి అనేది మంచిగా వచ్చేస్తుంది. మనం కేసరికి కానీ ఉప్మా కూడా చాలా మంచిగా ఉంటుంది. సుజీ రవ్వతోటి ఉప్మా కూడా చేశాను. కింద వీడియోస్లో చాట్లో పెట్టాను, చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఆ తర్వాత రవ్వ అనేది ఏం చేసిన తర్వాత నేను టీ గ్లాస్కి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అనేది పోసేసి దాంట్లో అరకప్పు కలకండ అనేది వేసేసుకున్నాను. దీంట్లో చక్కెర అయినా వేసేసుకోవచ్చు, నేను కలకండ వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఒక ఇలాచీ కూడా దంచి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలాచీ కూడా దంచి వేసుకోవడం వల్ల మనకు కేసరీలకు కూడా మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగా మంచిగా ఉంటుంది. ఈ విధంగా ఇలాచీ కూడా దంచేసి వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి
ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే కనుక మనకు కలకండ అనేది తొందరగా కరిగిపోతుంది. ఈ విధంగా కలుపుతూ మనకు కలకండ అనేది కరిగిపోయినప్పుడు సిమ్లే కల్లా పెట్టి రవ్వ అనేది వేసుకోండి. హైలోనే పెట్టి వేసుకుంటే కనుక అంత రవ్వ అనేది కేసరి అనేది గడ్డలు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం రవ్వ వేసిన వెంబడే కలిపేసుకోవాలి, లేకంటే కనుక గడ్డలు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా సిమ్లే కల్లా పెట్టేసి రవ్వ వేసేసి ఈ విధంగా కలిపేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం రవ్వ ఉంటే కనుక వేసేసి ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకు 5-10 నిమిషాల్లోనే కేసరి అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లలకు కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. మనం దేవుని ప్రసాదానికి అయినా కానీ పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకుంటూ మనం దగ్గరకు వచ్చేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి దీపాలు అనేది పెట్టేసిన తర్వాత ప్రసాదం అనేది చేసేసుకుంటున్నాను. ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు మంచిగా కలిపేసుకొని ఆ విధంగా తిప్పుతూ కలిపేసుకోవాలి. ఇప్పుడు దగ్గరకు అనేది వచ్చేసింది. ఈ విధంగా దగ్గరకు వచ్చినప్పుడు మన స్టవ్ అనేది బంద్ చేసేసి మన ఇంట్లో దేవుళ్ళ దగ్గరికి తులసి కోటకు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో ఇంట్లో లోపల దేవుని దగ్గరకు అని చెప్పేసి తీసేస్తున్నాను. ఈ విధంగా ఒక కప్పుకు వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి బయట తులసి కోటకు కూడా ఈ విధంగా ప్రసాదం అనేది పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత లోపల ఇంట్లో దేవుళ్ళకి అనేది పెట్టేస్తున్నా చూడండి. నేను ఈ విధంగా అన్ని కడిగేసి బొట్లు పెట్టేసుకొని దీపం అనేది పెట్టేసిన తర్వాత ప్రసాదం అనేది చేసేసుకుంటున్నాను. చేసేసి ప్రసాదం అనేది చేసేసి పెట్టేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొబ్బరికాయ అనేది ఈ విధంగా ఉదిగిడల దగ్గర తిప్పేసి ఈ విధంగా కొబ్బరికాయ అనేది కొట్టేసుకుంటున్నాను. నేను ఈ విధంగా చేసుకుంటాను పూజ సింపుల్గా అనేది. అందులో ఈరోజు మలకల పున్నమి కాబట్టి అందులో సోమవారం శనివారం అనేది మేము ఇంట్లో కొబ్బరికాయ అనేది కొట్టుకుంటాము. ఈ విధంగా దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అనేది కొట్టేసిన తర్వాత హారతి అనేది ఇస్తున్నాను. ఈ విధంగా మా ఇంట్లో మలకల పున్నానికి పూజ అనేది సింపుల్గా చేసేసుకున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను, మీ ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది ఇంకా ముందుకు అనేది వెళ్తూనే ఉంటుంది. నేను మంచిగా ఈ విధంగా ఆ తర్వాత వచ్చేసి లాస్ట్కి హారతి ఇచ్చేసి ఈ విధంగా దేవుళ్ళకు కూడా హారతి ఇచ్చేసి దండం అనేది పెట్టేసుకుంటున్నాను. మనం ఏమైనా తప్పులు చేస్తుంటే ఈ విధంగా చెంపలు అనేది వేసేసుకొని లోపల ఇంట్లోనే ఒక 5 రౌండ్లు అనేది తిరిగేస్తాను. తులా చెట్టు కాడ తిరగనీకి లేదు కాబట్టి ఈ విధంగా నేను ఇంట్లోనే ఒక 5 రౌండ్లు తిరిగేసిన తర్వాత ఈ విధంగా హారతి అనేది ఇచ్చేసి దండం అనేది పెట్టేసుకుంటాను. వచ్చేసి తాంబేల దగ్గర కూడా వచ్చేసి ఈ విధంగా దండం అనేది పెట్టేసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.